ధర్మశాస్త్రోపదేశకుడు లేచి బోధకునితో మాట్లాడుతూ ఉన్నాడు. బోధకుడా, నిత్య జీవమునకు వారసునగుటకు నేనేమి చేయవలెను అని ఆయనను శోధించుచూ అడిగాడు. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి అని యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక ఉపమానాన్ని చెప్పడం జరిగింది. సమరయుని ఉపమానం. ఈ సమరయుని ఉపమానము ఏ సందర్భములో చెప్పాడు, ఎప్పుడు చెప్పాడు, ఎవరికి చెప్పాడు, ఏ సందర్భంలో చెప్పాడు అంటే ఒక ధర్మశాస్త్రోపదేశకుడు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాడు యేసు ప్రభు. ఎవరికి? ధర్మశాస్త్రోపదేశకుని. ఆయన ప్రశ్నలు వేశాడు. చాలామంది ప్రశ్నలు కూడా వేస్తుంటారు. ప్రశ్నలు రెండు రకాలుగా వేస్తారండి. సేవకులకు కానీ సంఘ పెద్దలకు కానీ ప్రశ్నలు వేసేవాళ్ళు రెండు రకాలుగా వేస్తారు. అంటే వాక్యం తెలిసిన వారికి. మొదటి రకం ప్రశ్న ఏంటంటే తెలుసుకోవడానికి వేసేటువంటి ప్రశ్న. అంటే వారికి తెలియదు, ఈయన వాక్యం చెప్పేవాడు కాబట్టి ఈయనకి ఏదైనా తెలిసేమో, ఈయన అడిగితే బాగుంటుంది అని తెలుసుకోవడానికి ప్రశ్నలు వేస్తుంటారు. ఇంకొంతమంది ప్రశ్నలు వేస్తారు, వీరికి తెలిసినా ఈయనకు తెలుసో తెలియదో అని ఏం చేయడానికండి, శోధించడానికి ప్రశ్నలు వేస్తూ ఉంటారు. మొదటి వారు ఎవరు? తెలియక ఈయనను అడిగితే సమాధానము చెబుతాడు అని తెలుసుకోవడానికి వేసే ప్రశ్న. ఇంకొకరు వేస్తారు, తెలుసుకున్నా కూడా ఈయనకు తెలుసో లేదో, ఒకవేళ ఈయన దైవ సేవకుడు కాబట్టి ఈయనకు తెలియదు అంటే ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ ఆయనను హేళన చేస్తారు, నన్ను మెచ్చుకుంటారు, నేను గొప్పవాడిని అవుతాను అని శోధిస్తూ ప్రశ్నలు వేస్తారండి. యేసు ప్రభుల్ని కూడా ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ప్రశ్న వేశాడు. ఏ విధంగా వేశాడు ప్రశ్న చూడండి. 25వ వచనములో శోధించుచూ అడిగానంట. ఎలా అడిగాడండి? శోధిస్తూ అడిగాడు. ఏమని? బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలెను అని శోధిస్తూ ప్రశ్నలు వేశాడండి. శోధిస్తూ. 26వ వచనం. అందుకు ఆయన ధర్మశాస్త్రమందేమి వ్రాయబడి ఉన్నది, నీవేమి చదువుతున్నావని అతన్ని అడిగాడు. రెండు ప్రశ్నలు వేశాడండి. సమరయుడు ఒక ప్రశ్న వేశాడు. ఏమని? నిత్య జీవానికి వారసును కావాలంటే నేనేం చేయాలని ప్రశ్న వేశాడు. అప్పుడు యేసు ప్రభు ఏం చేశాడు? రెండు ప్రశ్నలు వేశాడు. అంటే ఎవరికి ఏ ప్రశ్న వేయాలో అంటే యేసు ప్రభు ప్రశ్నకు ప్రశ్న వేశాడు చూడండి. ఆయనేమో శోధిస్తూ అడిగాడు, ఈయనేమో ఆ ప్రశ్నకు ప్రశ్ననే సమాధానం చెప్పాడు. సరే, నువ్వు ధర్మశాస్త్రోపదేశకుడు కదా, నువ్వు ఎందుకు నన్ను ప్రశ్న వేస్తున్నావో నాకు తెలుసు, నన్ను శోధించడానికి నువ్వు ప్రశ్న వేస్తూ ఉన్నావు. అయితే నువ్వు ధర్మశాస్త్ర గ్రంథానికి క్షుణ్ణముగా చదివావు కదా, 5 ధర్మశాస్త్ర గ్రంథాల్లో ఏమేమి రాయబడిందో అంతా నీకు తెలుసు అని నువ్వు అనుకుంటున్నావు కదా. అయితే ధర్మశాస్త్ర గ్రంథంలో ఏమి రాయబడింది, నీవేమి చదివావు అని అడిగాడండి. ఏమడిగాడండి? 26వ వచనంలో ధర్మశాస్త్ర గ్రంథములో ఏమి రాయబడింది, నీవేమి చదివావు. మనం సమరయ్యని ఉపమానంలోకి వెళ్తున్నాం. వెళ్ళే ముందు ఎవరికి ఈ ప్రశ్న వేశాడో మనకు తెలియాలి, ఎవరికి ఉపమానం చెప్పాడో మనకు తెలియాలి. అందుకే నేను ముందు వెళ్తున్నా. ధర్మశాస్త్ర గ్రంథములో ఏమి రాయబడింది, నువ్వేమి చదివావు అంటే 27వ వచనం చదవండి. అతడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ మనసుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమించవలెను. మొదటిది యేసుప్రభు వేసిన ప్రశ్నకు సమాధానం. రెండవది, నిన్ను వలే నీ పొరుగువాని ప్రేమించాలి. ఇవి ఎక్కడ రాయబడ్డాయండి? ఎక్కడ రాయబడ్డాయి? ధర్మశాస్త్ర గ్రంథములోనే రాయబడ్డాయి. ఒకసారి మనం గమనించినట్లయితే ధర్మశాస్త్ర గ్రంథములో ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 5వ వచనం చదవండి త్వరగా. ఒకరు ద్వితీయోపదేశకాండం 6:5 తీసుకోండి, ఒకరు లేవియాకాండం 19:18 తీసుకోండి. ద్వితీయోపదేశకాండం 6:5 చదవండి. నీ పూర్ణ మనసుతోనూ, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలెను. అంటే ఈ ధర్మశాస్త్రోపదేశకుడు ఎక్కడి నుంచి తీశాడు ఆ మాట?
ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 5వ వచనంలో రాయబడినటువంటి మాటను యేసు ప్రభువు వేసిన ప్రశ్నకు సమాధానం చెప్పాడు. ధర్మశాస్త్రంలో ఏమి రాయబడిందంటే, నీ పూర్ణ వివేకముతోనూ, నీ పూర్ణ మనసుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ ఎవరిని ప్రేమించాలంట? యెహోవాని ప్రేమించాలి. ఇంకొకటి కూడా చెప్పాడు, చదవండి. లేవియాకాండం 19:18. లేవియాకాండం 19:18. నీ ప్రజల మీద నిలుచుకొనక నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి. ఇప్పుడు చెప్పండి, ధర్మశాస్త్రోపదేశకుడు యేసుక్రీస్తు వేసిన ప్రశ్నకు సమాధానం చెప్పాడు. ధర్మశాస్త్ర గ్రంథంలో ఏమి రాయబడింది, నువ్వేమి చదివావంటే రాయబడింది ఏంటి? ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయములో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. ఇంకో చోట మరొక మాట రాయబడింది, లేవియాకాండం 19:18లో నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి అని సమాధానం చెప్పాడు. అప్పుడు యేసు ప్రభువు ఏమన్నాడు? లూకా సువార్తలో ఆయన వేసిన ప్రశ్న ఏంటండి? నిత్య జీవానికి వారసును కావాలంటే ఏమి చేయాలండి అని ప్రశ్న వేశాడు. దానికి యేసు ప్రభు 2 ప్రశ్నలు వేశాడు. ఆ 2 ప్రశ్నలకు ఈ ధర్మశాస్త్రోపదేశకుడు సమాధానము చెప్పాడు. ధర్మశాస్త్ర గ్రంథంలో ఈ విధంగా రాయబడిందని. ఇప్పుడు యేసు ప్రభు ఏమంటున్నాడు? అందుకాయన నీవు సరిగ్గా ఉత్తరం ఇచ్చితివి, అలాగు చేయుము, అప్పుడు జీవించదవు. ఏమన్నాడండి? ధర్మశాస్త్రోపదేశకునితో మీకు కూడా ఒకవేళ డౌట్ ఉందేమో, నిత్య జీవానికి వారసుని కావాలంటే నువ్వేం చేయాలి? ఏం చేయాలండి? యెహోవాను ప్రేమించాలి. యెహోవాను ప్రేమించేటువంటి నీవు నిన్ను వలె నీ పొరుగువాన్ని కూడా ప్రేమించాలి. ఈ 2 కూడా ఆజ్ఞల్లో రాయబడ్డాయి. 10 ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ ఏంటండి? నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. చూడండి, ఇక్కడ 2 రాతి పలకలు ఉన్నాయి. ఈ 2 రాతి పలకల్లో 10 ఆజ్ఞలు రాయబడ్డాయి. మొదటి రాతి పలక మీద 4 ఆజ్ఞలు రాయబడ్డాయి. ఈ 4 ఆజ్ఞలు దేవునికి మానవునికి సంబంధించిన ఆజ్ఞలు. ఈ 4 ఆజ్ఞలు కూడా ఒకే ఆజ్ఞలో ఇమిడి ఉన్నాయండి. నీ దేవుడైన యెహోవాను నీవు ప్రేమించవలను అనేటువంటి ఒక ఆజ్ఞల్లో ఈ 4 ఆజ్ఞలు ఇమిడి ఉన్నాయి. నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి అనేటువంటి ఆజ్ఞను నువ్వు పాటించినట్లయితే ఈ 4 ఆజ్ఞలు నీవు పాటించినట్లే. అలాగనే 2వ రాతి పలక మీద మనం గమనించినట్లయితే 6 ఆజ్ఞలు రాయబడ్డాయి. ఈ 6 ఆజ్ఞలు మానవునికి సంబంధించిన ఆజ్ఞలు. ఈ 6 ఆజ్ఞలు కూడా ఒకే ఒక ఆజ్ఞలో ఇమిడి ఉన్నాయి. ఆ ఆజ్ఞ ఏంటంటే, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి. నిన్ను వలె నీ పొరుగువాన్ని నువ్వు ప్రేమించినట్లయితే నీవు నీ తండ్రిని తల్లిని సన్మానిస్తావు. నిన్ను వలె నీ పొరుగువాన్ని నువ్వు ప్రేమించినట్లయితే నరహత్య చేయవు. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించిన వాడవైతే వ్యభిచరించవు. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించినట్లయితే దొంగిలించవు. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించినట్లయితే నీ పొరుగువానికి మీద ఏమాత్రం కూడా అబద్ధ సాక్ష్యం పలకకూడదు. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించినట్లయితే నీ పొరుగువాని దగ్గు దేనిని కూడా నీవు ఆశింపవు. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమిస్తే నీవు నిత్య జీవానికి వారసుడు అవుతావు అని ధర్మశాస్త్రోపదేశకునితో యేసు ప్రభు సమాధానం ఇచ్చాడు. ధర్మశాస్త్రోపదేశకునితో ఆయన వేసిన ప్రశ్న, నిత్య జీవానికి వారసుని కావాలంటే నేనేం చేయాలి? ఏమి చేయాలంటే యెహోవాను ప్రేమించాలి. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమిస్తే అప్పుడు నీవు నిత్య జీవానికి వారసుడు అవుతావు. అంటే ఇవన్నీ యేసు ప్రభు చెప్పలే, ఆయన నోటి నుంచే రప్పించాడు. చూడండి యేసు ప్రభుకి ఎంత జ్ఞానం! నిజంగా ధర్మశాస్త్ర గ్రంథంలో ఏమి రాయబడింది, నువ్వేం చదువుతున్నావు అన్నాడు. నిత్య జీవానికి వారసుని కావాలంటే ఏమి చేయాలన్నప్పుడు యెహోవాని ప్రేమించు అని యేసు ప్రభు చెప్పలే. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించు అని యేసు ప్రభు చెప్పలే. ఆయన నోటి నుంచే సమాధానం రాబట్టాడు. ఆయన నోటి నుంచే వచ్చినటువంటి మాటలనే ఆయనకే అప్పచెప్పాడు. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు, యెహోవా దేవుని నీవు ప్రేమించు అని. అప్పుడు ఈ ధర్మశాస్త్రోపదేశకుడు ప్రశ్న వేశాడండి. చదవండి. 29వ వచనం. అయితే తాను నీతిమంతుడైనట్టు కనపరచకొన గోరి అతడు అవును కానీ నా పొరుగువాడు ఎవడని యేసుని అడిగాడు. ఏమడిగాడు? అవును, కరెక్ట్ నువ్వు చెప్పేది. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించాలి అన్నావు. దేవుడిని యెహోవాను ప్రేమించామంటే అర్థమవుతుంది. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించాలంటున్నావు కదా. నా పొరుగువాడంటే ఎవరు? నా పొరుగువాడు? నా జాతి వాళ్ళ,
నా కులస్తులా, లేకపోతే నా మతస్థులా, వీలేనా నా పొరుగు వాళ్ళు అన్న విధముగా ప్రశ్న వేస్తూ ఉన్నాడు. అప్పుడు చెప్పినటువంటి ఉపమానమే సమరయుని ఉపమానము. ఏ సందర్భములో ఉపమానం చెప్పాడో నేను చెప్పాను కదా, ఆ సందర్భములో మంచి సమరయుని యొక్క ఉపమానము నేను చెప్పి వెళ్ళిపోతే సరిపోదండి. ఏ సందర్భములో చెప్పాడు, ఎవరికి చెప్పాడు? ధర్మశాస్త్రోపదేశకునికి చెప్పాడు. ఆయన వేసిన ప్రశ్నలకు ఈయన సమాధానం చెప్పాడు. ఈయన వేసిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పిన తర్వాత అప్పుడు నిన్ను వలే నీ పొరుగువాని ప్రేమించు అని చెప్పిన తర్వాత అప్పుడు ఈయన అడుగుతున్నాడు, నా పొరుగువాడంటే ఎవడు అని అన్న తర్వాత అప్పుడు యేసు ప్రభు ఒక సమరయుని ఉపమానం చెప్పాడండి. ఇప్పుడు మనం వెళ్దాం ఉపమానంలోకి. చదవండి. అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుషుడు చదవండి. చాలు. ఏం జరిగిందండి ఇక్కడ? ఒక మంచి సమరయుని, ఒక వ్యక్తి, సమరయుని లోకి మనం ఇంకా వెళ్ళలేదు. ఎవరంట? ఒక మనుషుడంట. ఒక మనుషుడంట. అందుకు యేసు ఇట్లనను, ఒక మనుషుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాడండి? యెరూషలేము నుండి యెరికో పట్టణానికి దిగి వెళుచున్నాడు అంటే, దిగి వెళుచూ ఉన్నాడంటే యెరూషలేము ఎక్కడున్నట్లు చెప్పండి? ఎక్కడుంది? హైట్లో ఉంది, ఎత్తులో ఉంది, కొండ మీద ఉంది యెరూషలేం. దిగి వెళుతున్నాడు. మనకు జగన్నాథ్ గట్టు ఉంది కదండి. జగన్నాథ్ గట్టు నుంచి ఏం చేయాలి? దిన్నె దేవరపాడుకు రావాలంటే దిగాలి. దిగితేనే మనం వస్తాం, పైన లేదు. ఈ యెరూషలేము పట్టణమేమో కొండ మీద ఉంది, యెరికో పట్టణమేమో దిగువ భాగమున ఉంది. ఈ యెరూషలేముకు యెరికో పట్టణానికి దాదాపుగా 17 లేక 20 కిలోమీటర్ల మధ్యలో ఉంటుంది. 17-23 కిలోమీటర్ల మధ్యలో మైళ్ళ దూరంలో యెరూషలేము పట్టణం అనేది ఉంటుందన్నమాట. అయితే అరణ్య ప్రాంతం అది. ఈ యెరూషలేము నుంచి యెరికో పట్టణానికి వెళ్ళాలి అంటే ఆ పట్టణములో చాలా దొంగలు కాచుకొని ఉంటారన్నమాట. దొంగలు. ఎందుకంటే ఆ యెరికో పట్టణము బాగా సంపద కలిగినటువంటి పట్టణం అన్నమాట, యెరికో పట్టణం. అయితే యెరూషలేము నుంచి వస్తూ ఉండగా యెరికో పట్టణానికి వెళ్ళేటువంటి సమయాల్లో మరి దొంగలు అతన్ని పట్టుకోవడం జరిగింది. చూడండి ప్రభునందు పిల్లరా, యెరూషలేము నుంచి యెరికో పట్టణము దాదాపుగా 17-23 కిలోమీటర్ల మైళ్ళ దూరంలో ఉంటుంది. యెరికో పట్టణం అనగానే మనందరికీ తెలుసు. ఏంటి యెరికో పట్టణము? జక్కయ్య ఏ పట్టణం చెందినవాడండి? ఏ పట్టణానికి చెందినవాడు జక్కయ్య? యెరికో పట్టణానికి చెందినవాడు అని మనకు తెలుసు. మీకు తెలుసా యెరికో పట్టణము మరి మేము మొన్న అనంతపురంలో ఈ హౌస్ ఓపెనింగ్కి వెళ్ళినప్పుడు విన్నాము. యోనా పాస్టర్ గారు వాక్యం చెప్పారు. అయితే యెరికో పట్టణము ప్రార్థన ద్వారా యెరికో పట్టణము నేలమట్టమైపోయింది. వాస్తవానికి బాంబు పెట్టినా కూడా, జేసీబీలు తీసుకొచ్చినా కూడా అది పేలదు. ఎందుకంటే యెరికో పట్టణము చుట్టూ కాంపౌండ్ గోడలు చాలా పటిష్టముగా బలముగా ఉన్నాయి. మన కాంపౌండ్ గోడలు ఉంటే ఎంత ఉంటుందంటే అడుగు లోపే కదా, 9 ఇంచులు 14 ఇంచులు అడుగు, లేక ఇంకా కొంచెం రాయితో కట్టుకునే వాళ్ళు 2 అడుగులు ఉండొచ్చు. కానీ యెరికో పట్టణం యొక్క కాంపౌండ్ గోడ ఎంత ఉంటుందో తెలుసా? కాంపౌండ్ గోడ చెప్తున్నా నేను. ఇంకా యెరికో పట్టణం యొక్క కాంపౌండ్ గోడ మీద 2 లారీలు పోతాయి. ఎన్ని లారీలు పోతాయండి? 2 లారీలు పోయేంత పెద్దది. అంటే మరి ఈ స్థలము కన్నా ఇంకా పెద్దది. 2 లారీలు పోయేంత కాంపౌండ్ కూడా బాగా పటిష్టంగా కట్టింటారు. అయితే ఆ పటిష్టమైనటువంటి ఆ యెరికో పట్టణము మరి ఇజ్రాయేలు ప్రజలు కనాను దేశానికి వెళ్ళాలంటే యెరికో పట్టణం నుంచే వెళ్ళాలి. యెరికో పట్టణం అడ్డముగా ఉంది. 25 లక్షల మంది ప్రజలు, అలాగనే పశువులు, ఇవన్నీ కూడా వెళ్ళాలంటే వారి పట్టణంలో నుంచి వెళ్ళడానికి ఆ పట్టణస్థులు అంగీకరించలేదు. అయితే యెహోషువ కాలంలో ప్రార్థన చేశారు. పట్టణపు గోడలు ఏమైపోయాయి? కూలిపోయాయి. మరి ఈ యెరికో పట్టణమునకు దిగి వెళుతున్నటువంటి ఈ వ్యక్తి, వాస్తవానికి ప్రభునందు పిల్లరా, యెరికో పట్టణము శాపగ్రస్తమైనటువంటి పట్టణం అండి. యెరికో పట్టణం
ఏ పట్టణం అండి? ఎరికో పట్టణము. శాపగ్రస్తమైన పట్టణము ఎరికో పట్టణం. అయితే యెరూషలేము మాత్రము ఆశీర్వాదమునకు సంబంధించిన పట్టణం. ఒకసారి 5వ అధ్యాయం 35వ వచనం చదవండి ఒకసారి. మత్తయి సువార్త 5:35. భూమి పాదపీఠము యెరూషలేము తోడన వద్దు, అది మహారాజు పట్టణం. అది మహారాజు పట్టణం. ఓకే, ఇక్కడ రాయబడింది యెహోషువ 6:26లో, ఆ కాలమున యెహోషువ జనులతో శపథము చేయించి వారికి ఇలాగ ఆజ్ఞాపించెను, ఎవడు ఎరికో పట్టణమును కట్టించ పూనుకొనునో వాడు యెహోవా దృష్టికి శాపగ్రస్తుడగును. యోహాను సువార్త కాదు, యెహోషువ గ్రంథం 6:26లో ఎవరైతే ఎరికో పట్టణాన్ని కట్టించుకొని పూనుకుంటాడో వాడు ఎవరంట? శాపగ్రస్తుడు. ఇప్పుడు చెప్పండి, యెరూషలేము పట్టణమేమో మహారాజు పట్టణం, ఎరికో పట్టణమేమో శాపగ్రస్తమైన పట్టణం. అంటే మహారాజు పట్టణమును విడిచిపెట్టి ఈ మనుషుడు ఎక్కడికి వెళ్తున్నాడు? శాపగ్రస్తమైన పట్టణంలోకి వెళ్తున్నాడు. ఇంకా బైబిల్లో కొన్ని మాటలు రాయబడి, యెరూషలేం పట్టణమేమో సమాధానమునకు సంబంధించిన పట్టణము, ఎరికో శ్రమలకు సంబంధించిన పట్టణం. ఎరికో పట్టణమేమో పవిత్రతకు సంబంధించినది, ఎరికో పట్టణము పాపము, యెరూషలేమేమో పవిత్రత. యెరూషలేము ఆశీర్వాదమునకు సంబంధించిన పట్టణం అయితే శాపమునకు సంబంధించిన పట్టణము ఎరికో పట్టణము. యెరూషలేము పట్టణము జీవమునకు సంబంధించింది అయితే ఎరికో పట్టణం మరణమునకు సంబంధించినది. యెరూషలేం పట్టణం ఉన్నతమైన అనుభవానికి సంబంధించింది అయితే ఎరికో పట్టణము పతనమైన అనుభవానికి సంబంధించింది. యెరూషలేం పట్టణము పర సంబంధమైనది అయితే ఎరికో పట్టణము భూ సంబంధమైన పట్టణము. అయితే సమాధానము కలిగిన ఈ పట్టణంలో నుంచి శ్రమలు కలిగిన పట్టణంలోకి వెళ్తూ ఉన్నాడు. పవిత్రత కలిగినటువంటి ఈ పట్టణంలో నుంచి పాపము కలిగినటువంటి పట్టణంలోకి వెళ్తున్నాడు. ఆశీర్వాదమునకు సంబంధించినటువంటి పట్టణంలో నుంచి ఎక్కడికి వెళ్తున్నాడండి? ఎక్కడికి వెళ్తున్నాడు? శాపమునకు సంబంధించిన పట్టణంలోనికి వెళ్తున్నాడు. జీవము కలిగినటువంటి పట్టణంలో నుంచి మరణమునకు సంబంధించిన పట్టణంలోనికి వెళ్తున్నాడు. ఉన్నతమైన అనుభవమునకు సంబంధించిన పట్టణంలో నుంచి ఏమాత్రం పతనమైనటువంటి అనుభవంలోనికి వెళుతూ ఉన్నాడు ఈ మనుష్యుడు. అలాగనే పర సంబంధమైన పట్టణమును విడిచిపెట్టి భూ సంబంధమైన పట్టణంలోనికి వెళుతూ ఉన్నాడు ఈ మనుష్యుడు. ప్రభునందు పిల్లరా, దేవుడు నీ కొరకు కూడా ఆశీర్వాదాలు ఉంచాడు. ఈ ఆశీర్వాదాలను విడిచిపెట్టి నీవు శాపముల జోలికి వెళ్తున్నావేమో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఈ మనుషుడు ఏ విధముగా ఆశీర్వాదమునకు సమాధానమునకు మరి సంబంధమైనటువంటి యెరూషలేము పట్టణము నుంచి మహారాజు పట్టణము నుంచి ఏ విధముగా శాపగ్రస్తమైన పట్టణానికి వెళ్తున్నాడో ఆశీర్వాదమునకు వెళ్ళవలసిన నీవు శాపమునకు వెళుతున్నావేమో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఆ విధంగా చూడండి ఏమైంది అక్కడ లూకాసు వార్తలో. పై వచనం, యేసు ఇట్లనెను, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి ఎరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతని కొట్టి కొరప్రాణముతో విడిచిపెట్టారు. ఏం చేశారండి? చెప్పాను కదా, దారిలో ఎవరుంటారు? బందిపోటు దొంగలు ఉన్నారు ఆ దారిలో. ఎవరైనా ఒంటరిగా వస్తే విడిచిపెట్టారు, చంపడమే, కొట్టడమే, లాక్కోవడమే. కొన్ని దారులు అలా ఉంటాయి. ఇంతకుముందు పత్తికొండ నుంచి కోడుమూరికి రావాలంటే ఒక 30 సంవత్సరాల క్రితము, 20-25 సంవత్సరాల క్రితము భయం దొంగలు ఏమైనా చేస్తారేమో అని భయముతో ఉండేటువంటి వాళ్ళు పత్తికొండ నుంచి కోడుమూరికి మధ్యలో రావాలంటే. చూడండి ప్రభునందు పిల్లరా, ఒక వ్యక్తి ఆ విధంగా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. వెళుతున్న సమయంలో దొంగల చేతికి చిక్కాడు. దొంగల చేతికి చిక్కగానే ఏం చేశారండి? ఇంకా దొంగలు ఊరికే ఉంటారండి? ఏమయ్యా బాగున్నావా అంటారా? ఏమి ఇట్లా నడుచుకుంటూ వెళ్తున్నావు, దొంగలు ఉంటారా జాగ్రత్త అంటారా? ఏం చేస్తారండి? రాగానే ఒకడేమో అక్కడ దాక్కున్నాడు కర్ర పట్టుకొని, ఒకరేమో ఇద్దరేమో ఇక్కడ దాపెట్టుకున్నారు, ఒకరేమో అక్కడ దాచుకున్నారు. మూకుమ్మిడిగా 4 లేక 5 మంది వచ్చి ఒకరేమో కర్రతో కొట్టారు, ఒకరేమో సంచి లాక్కున్నారు, ఒకరేమో వస్త్రాలు లాక్కున్నారు, ఒకరేమో ధనము లాక్కున్నారు. కొర ప్రాణముతో విడిచిపెట్టి వెళ్ళిపోయారు. బైబిల్లో ఉన్న ఉపమానం యేసు ప్రభు చెప్పిందే. ఒంటరిగా వచ్చాడు,
యెరూషలేము నుంచి యెరికోకు వెళ్తున్నప్పుడు ఆ విధముగా ఏం చేశారండి? కొర ప్రాణముతో విడిచిపెట్టడం జరిగింది. ఎవరి చేతిలోకి చిక్కాడండి? దొంగల చేతిలోకి చిక్కాడు. ప్రభునందు ప్రియులారా, ఆశీర్వాదము నుంచి నువ్వు శాపగ్రస్తమైన పట్టణంలోకి నువ్వు వెళుతూ ఉన్నావంటే సాతానుడు, దొంగలు అనగా అపవాది చేతుల్లో నీవు చిక్కుపడ్డావు అంటే నిన్ను జీవచ్ఛవములా చేస్తాడు. ఇప్పుడు ఆ మనుషుడు కొర ప్రాణముతో కొట్టుమిట్టాడుతున్నాడు. పైకి చూడడానికి బ్రతికి ఉన్నవాడే కానీ చచ్చిన శవములా ఉన్నాడు. చేతులు పనిచేయవు, కాళ్ళు పనిచేయవు, శవములా ఉన్నాడు. ఈ రోజుల్లో మనము కూడా దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి మనము పైకి భక్తుల వలె ఉంటున్నాము, కానీ లోపల క్రూరమైన స్వభావము కలిగి జీవిస్తూ ఉన్నాం. కొర ప్రాణముతో జీవించుచున్నావన్న పేరు మాత్రమే ఉంటుంది. కానీ ఒక సహోదరి పాట పాడింది కదా, జీవించుచున్నావన్న పేరు ఉన్నది, మృతుడవే నీవు మృతుడవే, మృతుడవే నీవు మృతుడవే, జీవించుచున్నావన్న పేరు ఉన్నది, మృతుడవే నీవు మృతుడవే, మృతుడవే నీవు మృతుడవే. ఏ స్థితిలో ఉండి పడిపోతివో నీవు జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియను చేయుమురన్నా, మొదటి క్రియను చేయుమురన్నా. జీవించుచున్నావన్న పేరు ఉన్నది, మృతుడవే నీవు మృతుడవే. చల్లగా నైన ఉండు, వెచ్చగా నైన ఉండు, నులువెచ్చని స్థితి ఏల సోదరా. చల్లగా నైన ఉండు, వెచ్చగా నైన ఉండు, నులువెచ్చని స్థితి ఏల సోదరి. నా నోటి వేయదలచియున్నాను, నా నోటి నుండి ఉమ్మి వేయదలచియున్నా, యేసు అన్న మాటను పరువబోకుమురన్నా. జీవించుచున్నావన్న పేరు ఉన్నది, మృతుడవే నీవు మృతుడవే, మృతుడవే నీవు మృతుడవే. ఆమేన్. ప్రభునందు పిల్లారా, మనం ఇక్కడ ఆలోచన చేసినట్లయితే నిజముగా యెరికో పట్టణములో నుంచి దిగి వెళ్ళేటువంటి ఆ వ్యక్తి కొర ప్రాణముతో ఉన్నాడు. ప్రకటన గ్రంథంలో రాయబడినట్లుగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది, కానీ నీవు ఎలా ఉన్నావు? మృదుడవుగా ఉన్నావు. కొర ప్రాణముతో జీవించుచున్నాడు అంతే, కానీ ఏవి కూడా పని చేయవు. కొర ప్రాణముతో ఉన్నాడండి ఆయన. దొంగల చేతికి చిక్కాడు. ఇంకా చదవండి. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను. అతడు అతన్ని చూచి ప్రక్కగా పోయెను. అలాగుననే లేవీయుడు ఆ చోటుకి వచ్చి చూచి ప్రక్కగా పోయెను. ఇప్పుడు ఏంటంటే ఆ ఒక మనుషుడు ఎలా ఉన్నాడు? ఏ స్థానంలో ఉన్నాడు? కొర ప్రాణముతో దొంగల చేతిలో చిక్కుబడిన వానిలాగా కొరణ ప్రాణంతో కొట్టుమిట్టాడుతున్నాడు. ఇప్పుడు ఎవరు వచ్చారు? లేవీయుడు యాజకుడు వచ్చాడు, దైవజనుడు. ఆ జాతికి సంబంధించిన వాడే, ఎందుకంటే అతను యెరూషలేము నుంచి వస్తున్నాడు కదా, ఆ ప్రాంత నివాసే కదా, వారి ప్రాంతమునకు సంబంధించిన వాడే. ఎవరు ఇక్కడ కొట్టుమిట్టాడుతున్నారు ప్రాణంతో, కొర ప్రాణంతో? ఏమి జరిగిందో అని చెప్పేసి చూశాడు, పక్కకు వెళ్ళిపోయాడు. ఎవరండి? ఒక యాజకుడు, ఒక దైవజనుడు చూసి కొర ప్రాణముతో కొట్టుమిట్టాడుతూ ఉంటే చూచి పక్కకు పోయాడండి ఒక దైవజనుడు. అంటే ఒక పాస్టర్ అని కూడా చెప్పవచ్చు. ఈరోజు వాస్తవానికి పాస్టర్ యొక్క నీతి నిన్న మేము విన్నాము ఒక మెసేజ్లో. ప్రతి సంఘములో కూడా విశ్వాసులు ఎక్కడ కూర్చుంటారంటే కింద కూర్చుంటారంట, దైవజనుడు పైన కూర్చుంటాడు, అంటే హైట్లో ఉంటాడు. హైట్లో అంటే దానికి అర్థం ఏంటంట? విశ్వాసుల యొక్క నీతి పాస్టర్ యొక్క నీతి విశ్వాసుల యొక్క నీతి కంటే హెచ్చుగా ఉండాలి. ఆయన ఒక పాస్టరు కొర ప్రాణముతో కొట్టుమిట్టాడుతూ ఉంటే కూడా చూసి
చూడనట్లుగా వెళ్ళిపోయారు చూడండి. తర్వాత ఇంకొకరు వచ్చారు, లేవీయుడు. అంటే వారి జాతికి, అంటే లేవీ జాతికి సంబంధించిన వాడే, వాళ్ళు కూడా ఫ్యూచర్లో కాబోయేటువంటి సేవకులు కావచ్చు. అటువంటి వ్యక్తి కూడా ఏం చేశాడండి, ప్రక్కగా 32 అలాగూననే లేవీయుడు ఒక చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయెను. లేవీయుడు కూడా ఆ చోటికి వచ్చాడు, వారికి సంబంధించిన వాడే, పక్కగా పోయాడు. మళ్ళీ వీరు వారి పొరుగు వాళ్ళే కదండి. కొర ప్రాణంతో కొట్టుమిట్టాడుతుంటే తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేయకుండా చూసి పక్కకు పోయారంట. వారి జాతికి సంబంధించిన వాడే, వారి ఊడి వాడే. ఒకడేమో దైవజనుడు, ఇంకొకడేమో ఆ జాతికి, లేవీ జాతికి సంబంధించిన వాడు, అయినా కూడా పక్కకు పోయారు. తరువాత అంటే వీళ్ళు ఏం చేశారండి, తనను వలె తన పొరుగు వాన్ని ఏం చేశారు, ప్రేమించారా? మళ్ళీ వాళ్ళు ఏం చేసేవాళ్ళండి, ధర్మశాస్త్ర గ్రంథములో రాయబడిన 10 ఆజ్ఞలను పాటించేవాళ్ళు. కానీ ఒక వ్యక్తి ప్రాణముతో కొట్టుమిట్టాడుతుంటే కాపాడలేని వాళ్ళు, వారి మీద జాలి పడని వారు, కనికరము లేని వారు. ఈ రోజుల్లో చాలామందికి జాలి, కనికరము, ప్రేమ, దయ ఇవన్నీ కూడా చచ్చిపోయాయి, ఇవన్నీ లేవు. చూడండి ప్రభునందు పిల్లరా, ఈ లేవీయునికి, ఆ యాజకుని అవన్నీ కూడా ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణముగా చదివిన వాళ్ళే, ధర్మశాస్త్రాన్ని బోధించినటువంటి వాళ్ళే, కానీ చూచి పక్కకు పోయారండి. తర్వాత ఒక వ్యక్తి వచ్చాడు, చదవండి ఒకసారి. సమరయుడు ప్రయాణమైపోవచ్చు, అతడు పడియున్న చోటికి వచ్చి అతన్ని చూచి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించుకొని ఒక పూట కూళ్ళవాన్ని ఇంటికి తీసుకొని పోయి అతన్ని పరామర్శించెను. ఏం చేశారండి, పొరుగువాడైన సమరయుడు చూసి పక్కకు పోయాడు. ఎవరు, పొరుగువాడైనటువంటి యాజకుడు చూసి వెళ్ళిపోయాడు, పొరుగువాడైనటువంటి లేవీయుడు చూసిపోయాడు. అసలు వారికి వీరికి సంబంధమే లేని ఒక వ్యక్తి మరొక వ్యక్తి చూసి అతన్ని పరామర్శించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఎవరతను, సమరయుడు. దొంగల చేతిలో చిక్కిన వ్యక్తి నీవైతే ఆ దొంగలు అపవాది, ఆ సమరయుడు యేసుక్రీస్తు ప్రభుల వారు. నా మంచి సమరయుడా, ప్రభావ ప్రేమామయుడా, నా మంచి సమరయుడా, ప్రభావ ప్రేమామయుడా, నా ఆత్మ కాపరి, గొప్ప కాపరి, ప్రేమ కాపరి, ప్రధాన కాపరి, ప్రేమ కాపరి, ప్రధాన కాపరి, నా మంచి సమరయుడా, ప్రభావ ప్రేమామయుడా. దిగజారిన వేళ ఎరికో దిగిపోతిని, దిగిపోయిన వేళ దొంగలకు చిక్కితిని. దిగజారిన వేళ ఎరికో దిగిపోతిని, దిగిపోయిన వేళ దొంగలకు చిక్కితిని. దొంగల చేతికి చిక్కిన వేళ గాయపరచబడితిని, దొంగల చేతికి చిక్కిన వేళ గాయపరచబడితిని. గాయములను కట్టుమా సమరయుడా, గాయములను కట్టుమా సమరయుడా, నా మంచి సమరయుడా, ప్రభావ ప్రేమామయుడా, ఆత్మ కాపరి, గొప్ప కాపరి, ప్రేమ కాపరి, ప్రధాన కాపరి, నా ఆత్మ కాపరి,
నా మంచి సమరయుడా, ప్రభావ ప్రేమామయుడా. నిన్ను విడిచిన వేళ నీకు దూరమైతిని, దూరమైన వేళ అపవాదికి చిక్కి తిని. నిన్ను విడిచిన వేళ నీకు దూరమైతిని, దూరమైన వేళ అపవాదికి చిక్కి తిని. అపవాదికి చిక్కిన వేళ ఆత్మను కోల్పోతిని. అభిషేకము నీయుమా సమరయుడా, అభిషేకము నీయుమా సమరయుడా, నా మంచి సమరయుడా, ప్రభావ ప్రేమామయుడా. ఆత్మ కాపరి, గొప్ప కాపరి, ప్రేమ కాపరి, ప్రధాన కాపరి, ప్రేమ కాపరి, ప్రధాన కాపరి, నా మంచి సమరయుడా, ప్రభావ ప్రేమామయుడా. చూడండి ప్రభునందు పిల్లరా, ఆ మనుష్యుడు దొంగల చేతికి చిక్కాడు. యాజకుడు వెళ్ళినా పట్టించుకోలేదు. అలాగనే లేవీయుడు వెళ్ళినా కూడా చూసి పక్కకు పోయాడు. కానీ ఎవరు వచ్చారండి? తన వాడు కానివాడు, తన పొరుగువాడే కాదు, అయినప్పటికీ కూడా తనంటే ఎవరో కూడా తెలియదు ఆ వ్యక్తి వచ్చి చూడండి ఏం చేశారండి. ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. 33వ వచనం. అయితే సమరయుడు ప్రయాణమై పోవచ్చు అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షారసమును పోశాడు. ఏం చేశాడంటే సమరయుడు ప్రయాణమైపోతున్న సమయములో నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి అనేటువంటి వాక్యాన్ని యాజకుడు పాటించలేదు, లేవీయుడు పాటించలేదు. సమరయుడు మాత్రం అయ్యో కొరప్రాణముతో ఎవరో కొట్టుమిట్టాడుతున్నారు, ఎలాగైనా అతనికి సాయం చేయాలి అని ఏం చేశారండి? మొట్టమొదటిగా సమరయుడు ప్రయాణం అయిపోవచ్చు అతడు పడియున్న చోటుకి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడండి? ఎక్కడైతే ప్రాణముతో కొట్టుమిట్టాడుతున్నాడో అతడు పడియున్న చోటుకి వచ్చారు. వాళ్ళిద్దరు కూడా వచ్చారు కదా, పై వచనంలో మనం చూస్తాం. ప్రాణముతో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తిని చూడండి, అక్కడ మనం చూసినట్టయితే పడియున్న చోటుకి వచ్చారు. వాళ్ళిద్దరూ వచ్చారు, ఈయన వచ్చారు. కానీ వాళ్ళు చూసి పక్కకు పోయారు, ఈయన చూసి ప్రక్కకు పోలేదండి. పడియున్న చోటుకి వచ్చి ఏం చేశాడు చదవండి. అతన్ని చూచాడు. ఏం చేశాడండి? పడియున్న చోటుకి వచ్చాడు. వాళ్ళు కూడా మొదటి పాయింట్ అతన్ని చూచాడు. రెండవ పాయింట్ వచ్చేసి దగ్గరికి పోయాడు. వాళ్ళు చూశారు, వాళ్ళు కూడా ఏం చేశారండి? వాళ్ళు మొదటి పాయింట్గా వాళ్ళు చూచారు, కానీ రెండో పాయింట్ ఈయనైతే దగ్గరికి పోయాడు, వారు పక్కగా పోయారు. మూడవది ఏం చదవండి. అతని మీద ఏం చేశాడంటే జాలి పడ్డాడు. మనం జాలి చూపించాలండి. ఎవరైనా మరి ఆపదలో ఉన్నప్పుడు, ఎవరైనా ప్రమాదాల్లో ఉన్నప్పుడు ఏం చూపించాలండి? జాలి, ప్రేమ, కనికరం ఇవన్నీ కూడా ఉండాలి. ఇవన్నీ కూడా ఉండాలి అంటే ముందు మనం అతన్ని ప్రేమిస్తే వస్తాయి. అతన్ని మనం ప్రేమించాలి. ప్రేమించినప్పుడు జాలి వస్తుంది, కనికరం వస్తుంది, దయ వస్తుంది, అన్నీ వస్తాయి. అందుకే ప్రభునందు పిల్లారా, మనల్ని మనం ప్రేమించుకున్నట్లుగా ఇతరులను మనం ప్రేమించాలి. అప్పుడే మనం నిత్య జీవనకు వారసులం అవుతాం. ఈ సమరయుడు పడియున్న చోటుకి వచ్చాడు, దగ్గరికి పోయాడు, అలాగనే అతని మీద జాలి పడ్డాడు. తర్వాత దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయాలను ఏం చేశాడండి? కట్టాడు. ఏం చేశాడండి? గాయములను కట్టాడు. వారిలాగా చూసి పక్కకు పోలేదండి, దగ్గరికి తీసుకున్నాడు,
గాయాల్ని కట్టడం జరిగింది. 4వ పాయింట్, మొదటిది అతన్ని చూచాడు, రెండవది దగ్గరికి పోయాడు, మూడవది జాలిపడ్డాడు, 4వది గాయములను కట్టాడు, 5వది వాహనం మీద ఎక్కించుకున్నాడండి. తన వాహనం మీద. చాలామంది మనం చూస్తుంటాం రోడ్లలో ఎవరైనా మరి ఆపదల్లో ఆ యాక్సిడెంటే పడి ఉంటే ప్రాణంతో కొట్టుమిట్టాడుతున్నా కూడా ఎవరి కార్లైనా అట్లా వచ్చాయనుకో, అయ్యా కారు కొంచెం లిఫ్ట్ అయ్యా, అయ్యా అతను ప్రాణంతో కొట్టుమిట్టాడుతున్నాడు, అయ్యా చచ్చిపోతాడయ్యా అన్నా కూడా జాలి లేని వాళ్ళు, కరుణ లేని వాళ్ళు నిజముగా ఇతను నా కారు ఎక్కితే నాకు రక్తమంతా, నా సీట్ అంతా రక్తముతో నిండిపోతుందని చెప్పి కారు కూడా ఎక్కించుకోలేని వారు ఉన్నారండి. కారు కూడా ఎక్కించుకోలేని దౌర్భాగ్యులు ఉన్నారు. చూడండి ప్రభునందు పిల్లరా, ఇతడు తన సొంత వాహనం మీద కొర ప్రాణముతో కొట్టుమిట్టాడుతున్న ఆ వ్యక్తిని తన వాహనం మీద ఎక్కించుకున్నాడు. తర్వాత పూటకూళ్ళ వాని ఇంటికి వెళ్ళాడు. అంటే వైద్యము చేసేటువంటి వాని ఇంటికి వెళ్ళి ఏం చేశాడండి? అతన్ని పరామర్శించమని చెప్పాడు. ఏం చెప్పాడు చదవండి. అతన్ని పరామర్శించెను. మరునాడు అతడు 2 దేనారములను తీసి ఆ పూటకూళ్ళ వాని ఇంటికి, 6వ పాయింట్ ఏంటండి, పూటకూళ్ళ వాని ఇంటికి వెళ్ళాడు. 7వ పాయింట్ అతన్ని పరామర్శించాడు. 8వది అతనుకున్న డబ్బులంతా కూడా ఏం చేశాడు? ఖర్చు చేసి ఇంకేమైనా కావాలంటే కూడా తీసుకో. ఇదేనండి మంచి సమరయుని యొక్క గుణం. ఇదేనండి నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమిస్తున్నావు అని చెప్పడానికి నిదర్శనం. ఇదే ఉండండి ఒక ఉపమానం. ఈ ఉపమానాన్ని నువ్వు నేర్చుకోవాలి. నిన్ను మాత్రమే కాదు నువ్వు ప్రేమించాల్సింది, నీ పొరుగువాన్ని కూడా ప్రేమించాలి. ధర్మశాస్త్రోపదేశకునితో మాత్రమే కాదు, ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. నిన్ను వలె నీ పొరుగువాన్ని ఏ విధంగా ప్రేమిస్తున్నావో, నీవు నిత్య జీవానికి వారసుని కావాలి అంటే నిన్ను నీవు ప్రేమించుకున్నట్లుగా నిన్ను వలె నీ పొరుగువాన్ని కూడా నీవు ప్రేమించాలి. ఆ మంచి సమరయుడే యేసుక్రీస్తు ప్రభుల వారు. యేసుక్రీస్తు ప్రభుల వారు గాయముల చేత కట్టబడిన మనలను, గాయముల చేత కొట్టుమిట్టాడుతున్న మనలను, కొర ప్రాణముతో కొట్టుమిట్టాడుతున్న మనలను, గాయములు కలిగిన మనలను యేసుక్రీస్తు ప్రభుల వారు మన దగ్గరకు వచ్చి తన వాహనం మీద ఎక్కించి మన గాయాల్ని కట్టినవాడు ఆయన. మన గాయాల్ని బాగు చేసినవాడు ఆయనే. మన గాయాల్ని బాగు చేయడం నిమిత్తం ఖర్చు చేశాడు. ఆ ఖర్చు ఆయన పెట్టిన ప్రాణం, ఆ వెల. ప్రభునందు పిల్లరా, వెల పెట్టాడండి ఆయన. అందుకే అంటారు కొరింథీయుల రాష్ట్రపత్రిక అనుకుంటా, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. ఆ వెల ఎవరు? క్రీస్తే. ఆ వ్యక్తి యొక్క గాయములు మానుట నిమిత్తమై డబ్బు ఎవరు ఖర్చు పెట్టాడు? ఈయన ఖర్చు పెట్టాడు, సమరయుడు. యేసు ప్రభు మన గాయాల్ని బాగు చేయడానికి, పాపమనే రోగముతో నింపబడిన మనలని, భౌతిక సంబంధమైన రోగములు కాదు, అక్కడ భౌతిక సంబంధమైన రోగం రాయబడింది కానీ ఉపమాన రీతి కాదు. ఆత్మ సంబంధమైనటువంటి రోగముతో కొట్టుమిట్టాడుతున్న మనలను ప్రేమ లేక, జాలి లేక, దయ లేక, కనికరము లేక, ఒకరినొకరిని ద్వేషించుకుంటూ ప్రేమ అనేది చల్లారిపోయి ఉన్న మనలను ఆయన ఏం చేశారండి? గాయములను కట్టేవాడు. ఆ గాయములను కట్టడానికై వెల చెల్లించినవాడు, ఖర్చు పెట్టినటువంటి వాడండి. ప్రభునందు పిల్లరా, మన కొరకు ఆయన తన ప్రాణాన్ని దారవోసినవాడు. 36వ వచనం. అప్పుడు యేసు ప్రభు ప్రశ్న వేస్తున్నాడు, కాగా దొంగల చేతికి చిక్కిన వానికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడు? మీరు చెప్పండి. దొంగల చేతికి ఒక వ్యక్తి చిక్కాడు. యాజకుడు చూసి వెళ్ళిపోయాడు, ఆయన పాస్టర్. ఇంకొకడు ఆ పాస్టర్ కుటుంబానికి సంబంధించిన ఒక వ్యక్తి చూసి వెళ్ళిపోయాడు. ఇంకొకడు అసలు తన వాణ్ణి కానివాడు, ఒక పొరుగువాడు వచ్చాడు. మరి వీరిలో ఎవరు పొరుగువాడండి? నేనే చెప్పాను కదా మాటల్లో, పొరుగువాడు సమరయుడు అని. ఆ పొరుగువాడు ఎవరు అని, ఎవరు పొరుగువాడు? ఈ ముగ్గురులో దొంగల చేతికి చిక్కిన వారిలో ఎవరు పొరుగువాడండి? తన జాతివాడా, తన మతమునకు చెందినవాడా, తన ఊరికి చెందినవాడా? ఎవరండి తన పొరుగువాడు? ఎవరో అనామకుడు దగ్గరికి తీసుకొని జాలిపడి, కనికరపడి, వాహనం మీద ఎక్కించుకొని పరామర్శించి గాయమును కట్టినవాడే పొరుగువాడు. ప్రభునందు పిల్లరా, ఆ గాయములను కట్టినవాడే యేసు క్రీస్తు ప్రభుల వారు. దొంగల చేతులు చిక్కిన వానికి ముగ్గురులో ఎవడు పొరుగువాడాయనని నీకు తోచుచున్నదని యేసు అడుగగా అతని మీద జాలిపడిన వాడే అని ప్రశ్నిస్తూ ఉన్నాడు. సమాధానం చెప్తున్నాడు. అందుకు యేసు
నీవును వెళ్ళి అలాగు చేయుము. ఎవరితో చెప్పాడండి? ధర్మశాస్త్రోపదేశకునితో. మరి నీకు కూడా నిత్య జీవం కావాలా? నీవు కూడా నిత్య జీవనకు వారసులం కావాలి అంటే ఆ ధర్మశాస్త్రోపదేశకునితో యేసు ప్రభు ఎలాగున నీవు నిత్య జీవనకు వారసుడు కావాలంటే నీవు ఇలా చేయి. ఎవరిలాగా? సమరయుని వలె. ఇలా చేస్తే నీవు నిత్య జీవనకు వారసుని అవుతావు. అలాగున నీవు కూడా నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమిస్తే నీవు నిత్య జీవనకు వారసుని అవుతావు అని మనవి చేస్తూ దేవుడు తన వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.